హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. వీకెండ్ తర్వాత కొంచెం ఒక మంచి వీడియో అనమాట. మామూలుగా మన ఆంధ్ర వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా ఎవరికైనా సరే పికిల్స్ అంటే ప్రాణం. అంటే పచ్చళ్ళు అంటే పిచ్చెక్కిపోతూ ఉంటాం చూసారు మనం. అది తినకపోతే నాకు అనిపిస్తుంది, ఒక 4-5 రోజులు ఏదైనా తినకపోతే ఏంటో ఒంట్లో అంత నిస్సత్తు వచ్చినట్టుగా, ఏదో వీక్నెస్ నన్ను ఏదో ఆవహించేసినట్టుగా అలా అయిపోతూ ఉంటాను. మరి ఏమో చిన్నప్పటి నుంచి ఇష్టం వల్ల దేనికో తెలియదు. సో అందులో ఈరోజు పచ్చడి అంటే ఇదేరా అన్నట్టుగా ఒక మంచి పచ్చడిని మీకు చేశాను. జస్ట్ షేర్ చేద్దామని, మీ అందరికీ తెలిసిందే. బట్ నేను ఏ స్టైల్లో చేశానో మీకు చూపిద్దామని. దాంతోపాటు ఏదో విరిగిపోయిన అట్టముక్క, పాత చీర, ఏదో పెయింట్ బాటిల్, ఏది కనపడితే దాంతో ఏదో ఒకటి తయారు చేయాలి అంతే. ఇది వేస్ట్గా పడేసే బదులు దీన్ని ఏం చెయ్యొచ్చు అనుకుంటూ ఉంటాను నేను. సరే దీన్ని ఏదో చేద్దాం అనుకుంటాను. అలాగ ఒక చిన్న అద్భుతం అని అనిపించింది నాకైతే. అలా అనిపించింది. అసలు ఏదో సడన్గా ఆలోచన వచ్చింది, అంతే చేశాను. అది నిజంగా ఇంత బాగా అవుతుంది అని అసలు నేను అనుకోలేదు. అంటే పడేద్దామని అసలు ఎన్నాళ్ళ నుంచో, ఇంచుమించు 6-7 నెలల నుంచి మా పనమ్మాయి కడిగిన కడుగులకి వాటికి ఎండిపోయి విరిగిపోయే స్టేజ్లో ఉన్నదాన్ని మళ్ళీ ఇంత అద్భుతంగా చేస్తానని అనుకోలేదు. అంతే మన క్రియేటివిటీ. అఫ్కోర్స్ నాదనేం కాదు, ఎక్కడైనా చూస్తే ఐడియా వచ్చితే చేస్తాను తప్ప నా సొంతంగా నేను చెప్పట్లేదు. బట్ ఇలా చెయ్యొచ్చు ఒక ఐడియా వస్తే మాత్రం ట్రై చేయడానికి నాకు ఇష్టం. సో అలా చేసిందని ఎక్కువ హైప్ ఇచ్చినట్టాను. బట్ మీరు చూసాక కూడా కరెక్టే అంటారు, ఎందుకంటే అలా చేయడం జరిగిందనమాట అంతే. సో యాజ్ యూజువల్గా మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. అంటే ఏమైనా ప్రొడక్ట్స్ అవి కొన్నవేమైనా ఉంటాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయడం కూడా చేయొచ్చు. నెక్స్ట్ మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, హైప్ చేయడం అది మర్చిపోద్దు. అప్పుడు కొంతమందికి రీచ్ అవుతుంది, అట్లీస్ట్ కొంచెం మంచిగా వెళ్తుంది. లేకపోతే వ్యూస్ లేకపోతే డల్గా అనిపిస్తుంది కదా మనకు కూడా. అయ్యో ఇంతకుముందు చూసారు, ఇప్పుడు ఎందుకు కంటెంట్ నాది ఏం మార్చుకోవాలి నేను అని నేను అనుకుంటున్నాను అనమాట. రియలైజ్ అవుతున్నాను. సో నేను అలాగే ఉన్నాను. మేబీ చూసేవాళ్ళు మైండ్ సెట్ మారిందేమో తెలియదు నాకు కూడాను. ఎనీహౌ మన పని మనం చేయాలి కాబట్టి సో నేను చేసిన పనులు మీకు షేర్ చేద్దామని చెప్పని. ముగ్గు చూసేసారు కదా. సో నెక్స్ట్ వచ్చి పండు మిరపకాయలు మొన్న 1/4 కిలో ఊరికే కొన్నాను మార్కెట్కి వెళ్తే. పండు మిరప టమాటో పచ్చడి చేద్దాం అనిపించింది. మామూలుగా కురివికారం అంటూ ఉంటాం కదా మనం. ఇంతకుముందు అసలు నాకు తెలియదు పండు మిరపకాయలతో పచ్చడి అంటే. యాక్చువల్గా నాకు అసలు ఐడియా లేదు. విజయ్ గారిని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒకసారి తిన్నా అనమాట. ఇంత బాగుంటుందా ఈ పచ్చడి అంటే కొన్ని సంవత్సరాల కిందటే. బట్ పెళ్ళైన తర్వాత 10-12 ఏళ్ళకు నాకు తెలియదు అసలు ఇంత బాగుంటుందా ఈ పచ్చడి. అమ్మో పచ్చిమిరకాయలతో పచ్చడి ఏంటి అని అనుకునేదాన్ని. కానీ నిజంగా అబ్బా అనిపించింది. ఒక 1/4 కిలో అవి, 1/4 కిలో టమాటాలు తీసుకుని మంచిగా ముందు వాష్ చేసేసి, పండు మిరపకాయలు ముచ్చుకలు తీయకుండానే ముందు మనం కడుక్కోవాలి. అది తీసేసి తడి అవుతుంది, మళ్ళీ పాడవుతుంది. మంచిగా కడిగేసుకున్న తర్వాత ఆరబెట్టి క్లాత్ మీద అంతా వేసి ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 5-7 మినిట్స్ సరిపోతుంది అంతే. మరీ వేగిపోక్కర్లేదు, జస్ట్ కొంచెం వేగాయి అన్నట్టుగా ఉంటే సరిపోతుంది మనకి. అలాగే మళ్ళీ అదే బాండీలో ఒక 4-5 టమాటాలు కూడా వేసి అందులో కొంచెం చింతపండు కూడా వేసేసి మంచిగా మనకి గ్రేవీలో అయిపోతుంది. అదే మనకి మెత్తగా అయిపోతుంది కదా, అలా మగ్గబెట్టుకోవడమే. చింతపండు ఈకలు కాడలు అవి ఏమీ లేకుండా మంచిగా దగ్గరికి మగ్గబెట్టేసుకున్న తర్వాత ఈ 2 చల్లారాలి. మిక్సీ మనం చేసుకుంటాం కాబట్టి మంచిగా చల్లారాలి అంతేను. చల్లారి పెడదాము. ఈ లోపల దీంట్లోకి మనకి కొంచెం ఆవాలు, మెంతులు ఆడిన పొడి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంతమంది ఊరికే పోపుతో చేస్తారు, కానీ ఇలా చేయడం వల్ల అంటే కొన్ని నిల్వ ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ అంటే దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ మనం వేయించిన ఆవాలు, మెంతులు వేస్తాం కదా. 2 స్పూన్ల ఆవాలకి 1 స్పూన్ మెంతులు మంచిగా చిటపట్లాడేంత వరకు దూరగా వేయించేసుకుని అది చల్లారిన తర్వాత మిక్సీలో మంచిగా పొడి చేసేసుకుని పక్కన పెట్టుకుంటే మనం ఏ టమాటా పచ్చడి, చాలా పచ్చడికి మనం దాన్ని ఒక 2 స్పూన్లు వేసేసుకుని కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇది రోటి పచ్చడిలో కాబట్టి టమాటాలు వేసాం కాబట్టి నేను పై పోపు కింద శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి పోపు చల్లారి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే పోపు వేస్తే అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పని. ఇదంతా మనకి పోపు రెడీ అయిపోయింది. ఈ లోపల చల్లారుతాయి కదా. చల్లారిన తర్వాత మనం పండు మిరపకాయలు, టమాటాలు 2 కలిపి మంచిగా మిక్సీ చేసేసుకుని ఆ రెండింటిని కూడా ఈ పోపులో వేసేసి మంచిగా ఒకసారి బాగా తిప్పేయడమే. ఎందుకంటే 2 విడివిడిగా ఆడుకున్నాం కాబట్టి 2 కలవడానికి మనం స్టవ్ మీద కొంచెం ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా. సో మంచిగా అంతా వేడి చేసేసేలాగా మనం కొంచెం మంచిగా తిప్పేసుకుంటే పచ్చడి అయిపోతుంది. కొంచెం ఆవపిండి, మెంతిపిండి
ఒక స్పూన్నర వేసేసి సరిపడా ఉప్పు వేసేసి మంచిగా తిప్పితే అసలు ఎంత నోటికి ఆదరుగా ఉందంటే పచ్చడి. ఇంత అన్నం కలుపుకుంటే చాలు అబ్బా అనిపించేలా ఉంది. కానీ ఎక్కువ తింటే మాత్రం ఖచ్చితంగా వేడి చేసేస్తుంది. ఏది ఎక్కువ తినకూడదు, బట్ అప్పుడప్పుడు తినడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటరు ఉంటుంది. ఒక 10 days అయినా మనకేం పాడవు చక్కగాను. సో అది చేశాను. మీ అందరికీ తెలిసిందే. ఈ కార్డ్బోర్డ్ ఎప్పుడో ముగ్గు పెట్టడానికి కొన్నప్పుడు చిన్న ముక్క మిగిలితే అది ఎండకి వానకి పనమ్మాయి కడుగుళ్ళకి తడిసి ఒక పక్క వంకర కూడా వచ్చింది. పడేద్దామని అనుకుంటూ ఉన్నప్పుడు సరే మొన్న ఇంట్లో పెయింట్ వేయించినప్పుడు బ్లాక్ పెయింట్ మిగిలితే దీని మీద వేయించానని చెప్పి ఒక క్లిప్ కూడా మీకు షేర్ చేశాను. ఏదైనా చేద్దాం దాని మీద ముగ్గు పెడదామని ఆల్రెడీ ఒకటి పెట్టాను, మీకు గుర్తుందో లేదో. అది మొత్తం చెరిపేసి పీకేసాను దాన్ని. నచ్చలేదు అసలు నాకు. ఏదో తప్పుగా వేసాను అనిపించి మళ్ళీ పెయింట్ ఉంటే బ్లాక్ పెయింట్ ఉంటే వేసేసి మళ్ళీ డ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే చేసినప్పుడు మనకు అది సాటిస్ఫాక్షన్గా ఉండాలి 100%. పాడైపోయిందే కదా అయినా కూడా. గోల్డ్ కలర్ బాటిల్ నేను 5-6 ఏళ్ళ కిందట కొన్న ఒక గోల్డ్ కలర్ పెయింట్ బాటిల్ ఎండిపోయేటట్టుగా ఉంది. లైట్గా కొంచెం వాటర్ కలిపి దాన్ని యూస్ చేద్దాం, ఎందుకంటే ఇది పాడైపోతుంది అది పాడైపోతుంది, రెండింటి కలిపి మంచిగా ఏదైనా చేద్దాం అని చెప్పని. ఇది యాక్చువల్గా గోల్డ్ కలర్ ఏదో శారీ మీదకి మొత్తం గోల్డ్ వేయాలని చెప్పని ఒక పెద్ద బాటిలే కొన్నాను. అంటే ఒక 100 ml 200 ml ఉంటుందేమో. ఇలా అక్కడక్కడ పెన్సిల్ తోటి జస్ట్ మనకి అరేకపామ్ లీవ్స్ ఎలా ఉంటాయి మనకి అలా ఉన్నట్టుగా చిన్న చిన్న కొమ్మలు అటు సైడ్ ఇటు సైడ్ అన్ని సైడ్లు యాంగిల్స్ మార్చి కొమ్మలు గీసాను. జస్ట్ నా ఫ్రీ హ్యాండ్ తోటే బ్రష్ని పెద్ద లీవ్స్ కింద ఇలా మనం జస్ట్ డ్రా చేయడం అంతే. గోల్డ్ కలర్ బ్లాక్ మీద గోల్డ్ కాబట్టి అది కొంచెం మంచిగా మనకి హైలైట్ అయినట్టు కనిపిస్తుంది. సో అన్ని సైడ్స్కి అనమాట, ఒకటే షేప్ కాదు, పైకి ఒకటి కిందకోటి మధ్యలో వంగినట్టు ఒకటి రకరకాలుగా అనమాట. అలా వేద్దామని అనిపించింది నాకు. మామూలుగా స్టెన్సిల్స్ తోటి అయితే ఇలాంటివి వేస్తూ ఉంటారు చాలామంది. అంటే స్టెన్సిల్స్ ఉంటే గోడ మీద ఒక వాల్కి అంతా కూడా ఇలాంటి డిజైన్ చేస్తూ ఉంటారు కదా. మనమే ఒక వాల్ ఆర్ట్ కింద చక్కగా చిన్నగా మేక్ కొట్టి పెట్టుకోవచ్చు కదా ఎక్కడైనాను అన్నట్టుగా నేను గోల్డ్ కలర్ పెయింట్ తోటి వేసాను అనమాట. నిజంగా వేసాక ఎంత బాగా వచ్చిందంటే చాలా నాకే అనిపించింది. వేసినప్పుడు నాకు అసలు ఇలా వస్తుంది అవుట్పుట్ అని తెలియదు. గోడ మీద ఎక్కడో ఉండగా ఈ డిజైన్ నచ్చి సరే ట్రై చేద్దాము, పెయింట్ బ్రష్ తోటి ఉంది కదా గోల్డ్ కలర్ అన్నట్టుగా మొదలుపెట్టి చేశాను. వేస్తూ ఉండేసరికి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అబ్బా భలే అనిపించింది. జస్ట్ బ్రష్ తోటి ఒకటి ఫ్రంట్ ఒకటి మళ్ళీ ఇంకొకటి వేస్తే లీఫ్ షేప్ వచ్చేస్తుంది మనకు. ఆల్రెడీ ఒక లీఫ్ వంగినట్టు, అన్ని లీఫ్లు ఒకలా వేస్తే మళ్ళీ బాగోదు కదా. ఒక లీఫ్ వంగినట్టు, లీఫ్ అటు కొంచెం టర్న్ అయినట్టు అలా అన్నట్టుగా సేమ్ అన్ని షేపులు ఏటైతే నేను పెట్టానో వాటన్నిటికీ ముందే ఊరికే రఫ్గా గీసేసుకున్నాను అంతే. అదేమీ ఇలాగే గీయాలని కూడా ఏం లేదు. దానికి తగ్గట్టుగా నేను లీవ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఫైనల్గా చూస్తే భలే అనిపించింది నాకేను. ఇది మీరు లిటరల్గా చెప్పాలంటే నేను ఎంతసేపట్లో వేసి ఉంటాను అనుకుంటున్నారు? 1/2 hour, జస్ట్ 1/2 hour అంతే. ఇది ఎందుకంటే ఒక పక్క వేస్తే ఒక పక్క మనకి ఆరుతూ ఉంటుంది, నాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే ఒకదానికొకటి ఏం టచ్ అవ్వట్లేదు కాబట్టి. సో ఆరుతూ ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పని వేశాను. ఫైనల్గా వేసిన తర్వాత చాలా అనిపించింది. ప్లెయిన్గా ఉంది కదా, చుట్టూరు ఏదైనా పెడదామా, మిర్రర్స్ ఉన్నాయి నా దగ్గర చాలా ఉన్నాయి, ఏం చేద్దామని అనుకున్నాను. కానీ జస్ట్ బార్డర్ వేస్తేనే బాగుంటుంది, ఇంకేం వద్దు, సూట్ అవ్వదు అని అనిపించి మళ్ళీ స్కేల్ తోటి బార్డర్ చుట్టూరా ఒక 1/2 inch లాగా బార్డర్ గీసుకుని మళ్ళీ చుట్టూరా లక్కీగా ప్లేస్ మిగిలింది చుట్టూరా అని చూసారు. అసలు ఎంత బాగుందోను. లీవ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చే పలేను. బార్డర్ కూడా గీసుకుని రెడీ చేశాను. మీకు కూడా సరదాగా షేర్ చేయండి. ఎందుకంటే అసలు మా పనమ్మాయి అడుగుతామ్మా ఎన్నిసార్లు ఇది కడిగి పడేద్దాం అనుకున్నానమ్మా, దీన్ని ఎంత బాగా చేశారని అడిగింది. సరే ఊరికే ఎక్కడైనా వాల్కి పెడదాంలే పైన ఎక్కడైనా అని అనిపించింది అనమాట. ఫైనల్గా ఎలా ఉంది నాది ఈ ఆర్ట్ అనేది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పాలి. ఒక్కొక్కసారి చెప్పానుగా ఏదో మనకు ఆలోచన వస్తుంది, ఏదో చేద్దామని అనుకుంటాము, ఇలా మంచిగా టర్న్అవుట్ అవుతుందని నాకు కూడా తెలియదు యాక్చువల్గాను. ఐ హోప్ పికిల్ ఎలా ఉంది, ఈ వర్క్ ఎలా ఉంది అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదో అప్పుడప్పుడు చెప్పానుగా ఆర్ట్లు ఆర్ట్స్ ఇలాంటివి ఇష్టం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏది చూసినా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అనమాట. అలా వచ్చిన పరిణామంలో వచ్చిన అద్భుతం అన్నట్టుగా ఉంది ఇది. ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి, ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి. సో హ్యాపీ, ఎందుకంటే నేను ఎక్కువ కష్టపడలేదు. మొత్తం కలిపి ఒక 1/2 hour to 40 minutes, 1 hour అనుకుందాం పోని, అంతగానో నేను కష్టపడిందే లేదు. పర్వాలేదు, 1 hourకి బాగా వచ్చింది అనిపించింది. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను.